నమస్తే, వెల్కమ్ టు AP23 ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఎంత దారుణం అంటే ఆయన స్వార్థపూరిత ఆలోచనలకు ప్రజల్ని మాత్రమే కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేశారు. జగన్ పాలించిన ఆ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏపీలో హిందూ ధర్మాన్ని నాశనం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. భావితరాలకు సనాతన ధర్మాన్ని అందించాలంటే దానికి అడ్డుపడే వారిని కూడా పక్కకు పెట్టడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలంతా వసుదైక కుటుంబం అనే భావనతో భక్తి భావం పెంపొందించాలనే ఉద్దేశంతో పాటు జగన్ చేసిన అరాచకాలను మట్టిలో పాతాలని అందరూ కలిసి జగన్ ఓటమికి కారణమయ్యారు. నిజానికి జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు ముక్కలు చేశారు. కానీ అవన్నీ అనుకోకుండా జరిగాయని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 320 ఆలయాలపై జగన్ జమానాలో దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని అణిచివేసే కుట్రలను జగన్ ప్రభుత్వం ఎన్నో చేసింది. ఆఖరికి తిరుమల పవిత్రతను కూడా నాశనం చేసి వారి స్వార్థానికి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. కల్తీ నెయ్యి విషయంలో కూడా జగన్ పాత్ర 100% ఉందనడంలో సందేహం లేదు. ఎంతో మంది హిందువులు బాధను కూడా బయటకు చెప్పుకోనివ్వకుండా పోలీసులతో కేసులు పెట్టించి వారి పట్ల దారుణంగా ప్రవర్తించారు. హిందూ ధర్మంపై అఘాయిత్యాలు చేసిన జగన్ ఈ రోజున అధపాతాళానికి ప్రజలే తొక్కేశారు. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి భరించలేకపోతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచేలా అమరావతి ప్రాంతం కలకలలాడిన సమయంలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కనీసం మనిషిలాగా కూడా చూడరు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు మొత్తం పునర్నిర్మాణం జరిపిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తిరుమల ప్రక్షాళన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సాధ్యమైంది. అలాగే ఇతర ఆలయాల్లో కూడా ఈ మార్పు రావాలి. అప్పుడే సనాతన ధర్మాన్ని తక్కువగా చూసి తగలబెట్టే ప్రయత్నాలు చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు జ్ఞానోదయం అవుతుంది. చూస్తారు కదండి, ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి AP23 ఛానల్.